నమ్మి నానబోస్తే పుచ్చిబూరలైనట్టు కాకుండా నమ్మి గెలిపించిర్రు కాబట్టి పబ్లిక్ కొరకు పని చేయాలి అన్నట్టు చేస్తుర్రు ఇప్పుడు ఏపీ లీడర్లు. కూటమి సర్కార్ గద్దెనెక్కినాక కొత్త మంత్రులు ఎమ్మెల్యేలు సందు దొరికితే చాలు పబ్లిక్లా తిరుగుతుర్రు. ఆపత్తి సాపత్తి గట్టిగా అరుచుకుంటుర్రు. పబ్లిక్ కష్టాలు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటుర్రు. అట్లనే కొంతమంది సర్కార్ ఆఫీసులకు దవాఖాన్లకు గోదాములకు చెప్ప పెట్టకుండా చెక్కింగ్లకు పోతుర్రు. అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి మనం కూడా. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు అన్ని ఉల్టా పుల్టా పనులు చేసిండ్రని మైకుల ముంగట చెప్పుడే కాదు, సీట్లే కూకున్న కొత్త మంత్రులు ఎమ్మెల్యేలు అటు ఇటు తిరుగుకుంటా చెకింగులు చేసుకుంటా పబ్లిక్ కు పూస ఉచ్చుతాండ్రు. ఇప్పుడు గట్లనేగా మంత్రి నాదెండ్ల మనోహర్ సారు కాకినాడ చుట్టుముట్టున్న రైస్ మిల్లులు గోదాములల్లా చెకింగులు చేసి దొంగతనంగా బయటి దేశాలకు అమ్ముకుంటున్న కూపిని బియ్యం పట్టుకున్నాడు. అట్లనే పడవలల్లా బయటి దేశాలకు బియ్యం కొండబోయే జాగకు కూడా పోయిండు. అంత తిరిగి చూసిండు. ఎటు చూసినా రేషన్ బియ్యమే కనిపి ఇచ్చినాయట సారుకు. సర్కారోళ్ళు పేదోళ్ల కొరకని రేషన్ బియ్యం సరఫరా చేస్తుంటే ఎగస్ పార్టీ లీడర్లు బయటి దేశాలకు అమ్ముకుంటారు అన్నట్టు గరమైండు సారు. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు యాంకరేజ్ పోర్ట్ లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈ రోజు యాంకరేజ్ పోర్ట్ లో నేనే ఆశ్చర్యపోయాను. అంతేకాదు గోదాములల్లా ఎన్ని బియ్యం ఉన్నాయని ఓ లెక్క పత్రం లేదట. అందుకే ఆఫీసర్ల మీద కూడా గరమైందట మంత్రి. పేదోళ్ళకిచ్చే రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నోళ్ళు ఎవ్వరైనా కేసులు పెట్టి లోపటేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కారు దవాఖాన్ల చెకింగులకు పోయిండు ఎమ్మెల్యే. ఎక్కడనైనా 50 మంచాలున్న దవాఖానాను 100 మంచాల దవాఖానా లెక్క అభివృద్ధి చేస్తారు. కానీ గిద్దలూరులో మాత్రం 50 మంచాలున్న దవాఖానాను 40 మంచాలకు తగ్గిచ్చిర్రట. ఇది ఎక్కడి కథరో అని గరమైంది ఎమ్మెల్యే సారు. అటు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి మేడం అంగన్వాడీ బడికి పోయి పొలగాండ్లకు పాఠాలు చెప్పింది. అది వరకు మేడం అంగన్వాడీ టీచర్ లెక్క పనిచేసిందట. అంతేకాదు అంగన్వాడీ టీచర్ అమ్మ లెక్కనే అసోంటి చీరనే కట్టుకొని పోయిందట మేడం. వీళ్ళే కాదు సందు దొరికితే చాలు కొత్త మంత్రులు కొత్త ఎమ్మెల్యేలు పబ్లిక్ ల పతార పెంచుకునే యుగురం చేస్తున్నారు. పాత సర్కారోళ్లను ఇరుకున పెట్టే ముచ్చట్లు చెప్తున్నారు.